హలో అండి, ఈ వీడియో నిన్నటి వీడియో కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది. ఎవరన్నా నిన్నటి వీడియో మిస్ అయ్యింటే కొంచెం చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. సమాజంలో ఆడపిల్ల తల్లిదండ్రులకు అవగాహన కోసం మాత్రమే చేస్తున్న వీడియో. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. పెళ్లి చేయాలనుకునే తల్లిదండ్రులు కూడా చాలా అనుమానాలు నివృత్తి చేయడానికి వీడియో అనమాట. విషయం ఏంటంటే, నేను చెప్పుకున్నాం కదా, పని పాట లేని వాడికి, వ్యసనపరుడికి తల్లిదండ్రులు పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని. ఈ రోజు ఏంటి అంటే, పని పాట చేయడం తెలిసి, అన్ని వ్యసనాలు ఉన్నాయని తెలిసి అతనికి పెళ్లి చేయడం వెనక తల్లిదండ్రులకున్న స్వార్థం ఏమిటి, ఏ స్వార్థంతో ఏ లాభం ఉందని పెళ్లి చేస్తారు. తల్లిదండ్రులకి కొన్ని లాభాలు ఉంటాయి, చెప్పమంటారా? ఫస్ట్ అయితే మనకి వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేయడు, అన్ని వ్యసనాలు ఉన్నాయని వాళ్ళకి తెలుసు. తల్లిదండ్రులకు తెలియకుండా ఏది ఉండదు. ఎందుకంటే ఇరుగు పొరుగు ఆలు ఇల్లు చెప్తూనే ఉంటారు. సో తెలిసినా కానీ ఎందుకు పెళ్లి చేయాలి అనుకుంటారు అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, పెళ్లి పేరుతో వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈజీగా పని లేదు అని చెప్తే ఎవరు పెళ్లి చేసుకోరు, వాళ్ళకు తెలుసు ఆ విషయం. అందుకని పెళ్లికి ముందు ఒక 2 నెలలు, 1 నెల పలానా చోట చేశాము అని అనిపించుకోవడం మమ అంటారు కదా. అక్కడ చేశాము అని 2 నెలలు చేసి వచ్చేది, పలానా చోట నేను జాబ్ చేస్తున్నానని వాళ్ళు చెప్తారు. దాన్ని ఆడపిల్ల తల్లిదండ్రులు గుడ్డిగా నమ్ముతారు. సో అలా మోసం చేసి చేస్తారనమాట. పెళ్లి చేయాలని నిశ్చయం అయినప్పుడు తన దగ్గర ఉద్యోగమే లేదన్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ పాయింట్ వాళ్ళు మోసం చేస్తారు. కానీ ఎందుకు అంత పని ఎందుకు? పాపం వాళ్ళకున్న లాభం ఏమిటి అంటే, పెళ్లి అనే పేరుతో మన సాంప్రదాయాలు, మన ఆచారాలన్నీ తెలిసిందే కదా. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ కట్నం, డౌరీ. చక్కగా బావుడు ఉద్యోగం చేస్తున్నాడు అంటే ఎంతో కొంత, ఎంత తక్కువలో తక్కువ చాలా కట్నం వస్తుంది వాళ్ళకి, ఎంతో కొంత కట్నం వస్తుంది. సెకండ్ పాయింట్, అమ్మాయి తరపున గోల్డ్ పెడతారు. వాళ్ళకి అదొక ఆదాయం, గోల్డ్. పెళ్లి ఖర్చు వాళ్ళకి పని లేదు, అమ్మాయిల నెత్తి మీద వేసేస్తారు. సో వాళ్ళకి ఇంకేం పని ఉంది? చేతులు దులిపేసుకోవడమే కదా. వాళ్ళు పెళ్లి చేయరు, పెళ్లి ఖర్చు అమ్మాయిల నెత్తినే. అమ్మాయి తరపున బంగారం పెడతారు, అమ్మాయి తరపున కట్నం ఇస్తారు. సో 3 బెనిఫిట్స్ ఉన్నాయి ముందు. ఇంకొకటి, ఈ బెనిఫిట్స్ కోసం పెళ్లి చేసుకుంటారు. సమాజంలో నా కొడుకు ఆడు మగాడ్రా బుజ్జి అనిపించుకోవడానికి పెళ్లి చేస్తారు. పని పాటలే నీ కొడుకు పెళ్ళయిద్దా అని ఇరుగు పొరుగు బంధువులు అందరూ నిందిస్తూ ఉంటే, నా కొడుక్కి పెళ్లి చేశారు శబాష్ అని అనిపించుకోవడానికి తండ్రి పడే తాపత్రయం. ఇందులో స్వార్థం ఉంది. తన కొడుకు పెళ్లి కాదు అని నిందించిన బంధువుల ముందు, సొసైటీలో, సమాజంలో అందరి ముందు గౌరవం కోసం నా కొడుకు పెళ్ళయింది అనిపించుకోవడానికి, ఆడు మగాడ్ర బుజ్జి అనిపించుకోవడానికి. 3వ పాయింట్ కట్నం, 4వ పాయింట్ బంగారం. ఇంకా పెళ్లి ఖర్చు వీళ్ళకేం పని లేదు కాబట్టి చక్కగా చేస్తారు. సరే, వీళ్ళు ఏమనుకుంటారు, ఇంకా పెళ్లి తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇంకా ఏంటియో కూడా చూడండి. పెళ్లి తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి అంటే, అల్లుడు అనే పేరుతో మన కొడుకుని వాళ్ళ ఇంటికి ఇల్లరికంగా పంపించేయచ్చు అని ప్లాన్ చేసుకుంటారు. ఎలా ఇల్లరికం అంటే, పెళ్ళైనమ్మటే వాళ్ళ ప్లాన్. ఎందుకు పెళ్లి చేస్తారంటే, పెళ్ళైనమ్మటే అమ్మాయి మన ఇంట్లో ఉంటుందా? వాళ్ళ భ్రమ ఏంటంటే, పెళ్ళైనమ్మటే కడుపు చేద్దాం, ప్రెగ్నెన్సీ వస్తుంది, పుట్టింటికి పంపిద్దాం అమ్మాయిని పంపిద్దాం. ఓకే, ఎందుకంటే అదొక ఆచారం కదా, అమ్మాయిని పుట్టింటికి పంపించడం. అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది, తల్లిదండ్రులు అమ్మాయిని పోషిస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ అయ్యేదాకా, డెలివరీ అయ్యేదాకా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అమ్మాయి వెళ్ళింది, వీళ్ళకి సగం ఖర్చు తగ్గింది. పెళ్ళైనమ్మటే ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళ అదృష్టం అమ్మాయికి. ఎవరికి? అబ్బాయి తరపు వాళ్ళకి ఎంతో అదృష్టం, అమ్మాయిని పుట్టింటి పంపిస్తారు. ఇక్కడే స్టే చేస్తుంది అమ్మాయి. ఇంకా తర్వాత వచ్చేసి, అమ్మాయి తోకెనకాల నేను భర్తని అల్లుడిని అనే వంకతో దర్జాగా వస్తాడు అల్లుడి ఇంటికి వచ్చి తిష్టేస్తాడు. ఇక్కడే పనున్నాడు అనుకో, పనికి పోతాడు. పని లేని వాడి సంగతి నేను చెప్పేది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, కొంతమంది పని లేని వాళ్ళ సంగతి, మోసాలు చేసే వాళ్ళ సంగతి నేను చెప్పేది. మంచి మహానుభావులు సొసైటీలో చాలా మంది ఉన్నారు, అందుకు నేను ఒప్పుకుంటా కూడా. ఇప్పుడు పని లేదు అనుకో, పని ఉన్నట్టు మేనేజ్ చేస్తాడు అనమాట. ఒక వారంలో ఒక 2 రోజులు వెళ్తా, 5 రోజులు ఇక్కడ ఉంటాను, లేకపోతే ఏదో షో చేయడం అంటారు చూడండి. పని లేకుండా పని ఉన్నట్టుగా ఫోన్లలో మాట్లాడుకుంటూ బిల్డప్లు ఇస్తూ తిరుగుతుంటారు అత్తారింట్లో. అలా మేనేజ్ చేస్తూ డెలివరీ అయిన 6 నెలలకు కూడా అమ్మాయి ఇక్కడే ఉంటది కాబట్టి, అమ్మాయితో పాటు ఇతను కూడా అత్తగారింట్లో పడి తినొచ్చు, అమ్మాయి పుట్టింట్లో పడి తినొచ్చు. సో అక్కడ ఆ తండ్రికి ఆదాయం ఏంటి? పెళ్లి పేరుతో కట్నం, బంగారం, పెళ్లి ఖర్చు లేదు. అమ్మాయికి పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని బేసిక్ గా వీళ్ళు పోషించాలి. కానీ పెళ్ళైనమ్మటే ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి ఇంట్లో తరిమేసి కొడుకును కూడా వాళ్ళతో పాటు పంపిస్తేస్తే ఇతనికి 2 ఖర్చు తగ్గిద్ది, కోడలు ఖర్చు, కొడుకు ఖర్చు తగ్గిద్ది అని ఫీల్ అవుతాడు. ఇంకా మళ్ళా వస్తుంది ఇంటికి.
ఇంకా వాళ్ళకు చాదగని కొడుకు ఏం చేస్తారు, మళ్ళా కడుపు చేస్తారు, మళ్ళా ఇట్లా ఇదొక రకం. ఇంకా ఇంకా ఏంటి అంటే పెళ్ళైన అమ్మటే అమ్మాయి బంగారం ఏదైతే యాక్చువల్గా అమ్మాయి బంగారం మీద సర్వ హక్కులు అమ్మాయికే ఉంటాయి. అమ్మాయి బంగారం మీద వీళ్ళు ఆశ పెట్టుకుంటారు. ఇప్పటిదాకా దాన్ని ఏమంటారు, ఏ ప్రయత్నము చేయరు వ్యాపారాల కోసం. వ్యాపారం పెట్టాలి ఏమీ చేయడు. ఎందుకు ఇప్పుడు అమ్మాయి బంగారం చూస్తే బిజినెస్లు గుర్తొస్తాయి, వీళ్ళకి వ్యాపారాలు గుర్తొస్తాయి. ఆ బంగారాన్ని కాజేసేదాకా నిద్ర పట్టదు. మామూలుగా అయితే ఉద్యోగమే చేయని చేతగానోడికి బంగారం చూస్తే బిజినెస్ గుర్తొస్తుంది. ఆ తండ్రికి తెలుసు కదా కొడుకు వ్యవహారం ఏంటి, ఈ అప్పులు చేసేవాడు, తాగి తందనాలు దొక్కేవాడు, తిరిగేవాడు, అర్ధరాత్రి దాకా రోడ్ల మీద తిరిగేవాడు, ఈడేం బిజినెస్ చేస్తారా నా కొడుకు అని తండ్రికి కూడా ఆలోచన ఉండదు. ఎంకరేజ్ చేస్తారు, చెయ్యి మనకున్న ప్రాపర్టీస్ అన్ని. ముందేమంటారు, బిజినెస్ లో దిగే ముందేమనుకుంటారు, మనకి లాస్ అయితే మన ప్రాపర్టీస్ అమ్మేద్దాం అనుకుంటారు. ఆడేముంది ప్రాపర్టీ అంతా, దాన్ని ఏమంటారు అన్ని, దాన్ని ఏమంటారు లోన్స్ పెట్టేయడం, లేకపోతే తాకట్టు పెట్టేయడం, అట్లా ఉంటాయి వాళ్ళ ప్రాపర్టీస్. వీళ్ళు ఏమనుకుంటారంటే పాపం బిజినెస్ పెట్టాక బిజినెస్ వంకతో గోల్డ్ బ్యాంక్ లో పెట్టేస్తే పరువు కేడ్చి పరువు పోయిద్దనే వంకతో పుట్టింటోళ్ళు విడిపించుకుంటారులే అని అనుకుంటారు. అదొక గెస్. మాక్సిమం అదే జరిగింది. పెళ్లి అయిన తర్వాత అమ్మాయి బంగారం అత్తగారింటోళ్ళు బ్యాంక్ లో పెడతారు. ఈ అమ్మాయి ఫంక్షన్ కి ఎక్కడికన్నా వెళ్తే మీ అమ్మోళ్ళు ఏం పెట్టారంటే ఆ మెడలు బోసిగా ఉంటాయి, వీళ్ళ అమ్మ నాన్న పరువు పోయింది కాబట్టి మాక్సిమం వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కూతురు పరువు అల్లుడు పరువు కాపాడాలని బ్యాంకుల్లో పెట్టిన బంగారం వీళ్ళ డబ్బులు పెట్టి తీసుకొస్తుంటారు. వాళ్ళే తీసుకొస్తారు అన్న భ్రమతో దర్జాగా పెట్టేస్తారు. వాళ్ళు తీసుకొస్తారు, మళ్ళా ఏం చేస్తారు, మళ్ళా తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతారు. మళ్ళా ఈ పిచ్చి తల్లిదండ్రులు ఏం చేస్తారు, మళ్ళా తీసుకొస్తారు. ఒకవేళ స్తోమత ఉంటే ఇంకా అలా తెస్తా ఉంటే ఏం చేద్ది, ప్రాసెస్ ఇంకా ఆగదనమాట. వీళ్ళు తెస్తుంటారు, వీళ్ళు పెడుతుంటారు, వీళ్ళు తెస్తుంటారు, వీళ్ళు పెడుతుంటారు. ఇలాంటివి నేను చాలా చూసా. అది ఫస్ట్ పాయింట్. అందుకోసం ఎట్టయినా ఈ బంగారం బ్యాంక్ లో పెట్టినా ఆ బ్యాంక్ లో పెట్టిన బంగారం మీద డబ్బులు వీళ్ళకి వస్తాయి. ఈ బంగారాన్ని విడిపించేది వీళ్ళ తల్లిదండ్రులు. మళ్ళా పెట్టుకోవచ్చు, మళ్ళా లోన్ వస్తుంది. ఈ స్వార్థ బుద్ధితో చేసుకుంటారు, బిజినెస్ అవి చేస్తారు. ఇంకా తర్వాత కట్నం ఇస్తారు, ఆ కట్నాన్ని వాళ్ళ వాడేస్తారు. ఇదొక ఆదాయం. ఇంకా పెళ్లి తర్వాత అబ్బాయికి బట్టల విషయంలో ఎత్తుక్కుంటారు పేర్లు. అబ్బాయికి బట్టలు కొనివ్వలేరు కదా ఈ తల్లిదండ్రులు, ఎందుకంటే కొడుకేం ఉద్యోగం చేయకపోయిండొచ్చు, తన ఖర్చులకి తనకే నటన జరగకపోవచ్చు. తండ్రికి భారమైన ఆ కొడుకు, ఆ తండ్రి ఏమనుకుంటాడు, పెళ్లి పేరుతో ఈ నా కొడుకుని వాళ్ళ ఇంటికి ఇల్లరికం పంపిస్తే వాళ్ళ ఇంటి మీద వదిలేస్తే నాకు చేతి దులుపుకోవచ్చు, వాడు అప్పులు నాకు సంబంధం లేదు, అప్పుడు కూడా వాళ్ళ అత్తమామ కట్టుకుంటారు. తండ్రి ఏమనుకుంటారంటే అబ్బాయి తండ్రి అత్తమామ ఏటీఎం మిషన్, అమ్మాయి ఏటీఎం కార్డు, పోయినప్పుడల్లా కార్డు ఈ అమ్మాయి నా ఇంట్లో పెట్టి అత్తమామ దగ్గర డబ్బులు గుంజొచ్చు అనుకుంటారు. కానీ ఎవరి దగ్గర డబ్బులు తేరగా ఉన్నాయి, అందరు కాయ కష్టం చేసుకునే వాళ్ళే కదా, ప్రతి ఒక్కరికి డబ్బులు ఏం ఊరకు రావు కదా. అసలు ఉన్నా కానీ ఇలాంటి వ్యసనపరుడికి ఎవరిస్తారు డబ్బులు, ఎవ్వరివ్వరు. ఆ ఉద్దేశంతో చేసుకుంటారు. ఏమని చెప్పాను, అమ్మాయి బ్యాంక్ లో బంగారం పెడితే రొటేషన్ చేసి మళ్ళా దాన్ని వీళ్ళు పెట్టడం వీళ్ళు తీయడం. అది ఇంకా అతని ఖర్చు, తిండి ఖర్చు తగ్గిద్ది కదా, ఎప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటి మీద వదిలేస్తే తగ్గిద్ది. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే అమ్మాయికి పండక్కి ఇంటికి వెళ్దాం అని అనుకుంటే అమ్మాయితో పాటు వీళ్ళు కూడా వచ్చే బ్యాచ్ కొందరు ఉంటారు. ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టింటికి ఎందుకు వెళ్ళొద్ది, 4 రోజులు అత్తగారింట్లో పని తప్పించుకుందాము, చేసి అలసిపోయింది, అమ్మ చేతి వంట తిందాము, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని. కానీ కొంతమంది అత్తలు ఎలా ఉంటారు తెలుసా, నాకు ఎటు పోయే దిక్కులేదు, నేను మీ పుట్టింటికి వస్తా ఉంటది. అప్పుడు ఆ కోడలు బలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి కూడా అత్త వచ్చింది అనుకో, ఇంకా ఈ అత్తకి చాకరీ చేయనే సరిపోయింది, ఇంకా ఈ కోడలు ఎక్కడ రెస్ట్ తీసుకుంటది, ఇంకా వీళ్ళ అమ్మ నాన్న కూడా వీళ్ళ అత్త మామకి ఊడిగం చేసుకుంటూ వీళ్ళ బతుకంతా సరిపోయింది, అట్లుంటారు. ఇంకా లేదు అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఇవన్నీ కాకపోయినా అసలుకి పని పాట లేని వ్యసనపరుడికి పెళ్లి చేయడం వల్ల తల్లిదండ్రులు కలిగే అసలైన లాభం ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూతుళ్ళు అల్లుళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి సేవ చేయాలి అంటే వాళ్ళ అమ్మకి నాన్నకి అంత ఓపిక ఉండకపోయిండొచ్చు. సో అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళకి వండి పెట్టడానికి జీతం లేని పని మనిషి మనకి ఎక్కడ దొరికిద్ది, పెళ్లి చేసుకుంటే దొరికిద్ది జీతం లేని పని మనిషి. ఇంకొకటి వాళ్ళకి ఇప్పుడు ఇతనికి పెళ్లి చేయడం వల్ల ఇంకో లాభం ఏంటి, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కూడా కేర్ టేకర్స్ కావాలి. సో ఆ ఉద్దేశంలో కూడా చేసుకుంటారు. అంటే భార్యకు కావాల్సిన సౌకర్యాలన్నీ భార్యకు కల్పిస్తూ భార్య మీద ప్రేమ చూపిస్తూ తల్లిదండ్రులు చూసుకోమడం తప్పులేదు. కానీ భార్యనే ఒక పని మనిషిలా కేవలం తల్లిదండ్రుల కోసమే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే మా అమ్మ నాన్న చూసుకోవడానికి. మరి నువ్వు పని చేయవా అంటే మా నాన్న డబ్బులు వాడుకుంటా, మరి పెళ్ళం ఖర్చుల సంగతి ఏంటి అంటే మీ అమ్మ నాన్న అడుగు. సో ఇలా ఉంటాయి అన్నమాట. ఆలోచించుకోండి. ఎన్ని లాభాలు చూడండి. జీతం లేని పని మనిషి, కట్న బంగారం, వాళ్ళకి పెళ్లి ఖర్చు ఉండదు, అబ్బాయికి బట్టల ఖర్చు ఉండదు, అబ్బాయికి తిండి ఖర్చు ఉండదు,
అమ్మాయిని పోషించే ఖర్చు కూడా ఉండదు. ఇన్ని లాభాలు ఉన్నాయి తెలుసా వాళ్ళకి. సో ఇందుకోసమే పని పాట లేకపోయినా వ్యసనపరుడికి, అన్ని అలవాట్లు ఉన్నవాడికి తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ఇవే ముఖ్య కారణాలు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఇంకా తల్లి ఏం చేస్తుందంటే, కొంతమంది తల్లులు ఎలా ఉంటారంటే ఆచారాలు సాంప్రదాయాల పేరుతో వ్రతాలు, పూజలు, పునస్కారాలు ఎత్తుక్కుంటారు. ఎందుకోసం తెలుసా? అబ్బాయికి బట్టలు కొనిచ్చే స్తోమత లేక ఒక వ్రతం, పలానా నోము, పలానా పూజ అని చెప్పి అబ్బాయికి బట్టలు పెట్టాలి అని ఎత్తుక్కుంటారు. ఎందుకు? వాళ్ళ దగ్గర బట్టలు కొనే స్తోమత ఉండదు కాబట్టి. అదొక రీజన్. చూసారా, పని పాట లేని వాడికి పెళ్లి చేయడం వల్ల తల్లిదండ్రులకి ఎన్ని ఆదాయాలు ఉన్నాయో అమ్మాయిలు తెలుసుకోండి. పని పాట చేయని వాడికి పెళ్లి చేయడం వల్ల తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు? వాళ్ళ స్వార్థం, వాళ్ళ లాభం. వాడికి పెళ్లి చేస్తే కట్నం వస్తుంది, బంగారం వస్తుంది, వాడి తిండి ఖర్చు తగ్గిద్ది, వాడి బట్టల ఖర్చు తగ్గిద్ది, అమ్మాయి పుట్టింటి మీద వదిలేయచ్చు, కుదిరితే మనం కూడా పోవచ్చు, లేదా ఇల్లరికమే పంపించచ్చు, లేదా మీ అల్లుడు చేసినప్పుడు మీ అని వాళ్ళ నెత్తి కంటచ్చు అప్పుల్ని. అర్థమైందా? ఎందుకంటే అప్పులు చేసేవాడిని ఎవరు భరాయిస్తారు? ఒక వ్యసనపరుని ఎవరు భరాయిస్తారు? కానీ తండ్రి కూడా భరాయించలేరు. అందుకనే పెళ్లి పేరుతో తప్పించుకుందామని మాత్రమే పెళ్లి చేస్తారు. ఒక వ్యసనపరుడికి, ఉద్యోగం లేని వాడికి తండ్రి పెళ్లి చేయడం వెనక ఉన్న స్వార్థం ఏమిటి అంటే, అతని బాధ్యతను ఇతను దించుకొని అమ్మాయి తరపు వాళ్ళ మీద వేయడానికి. అమ్మాయి మీద, అమ్మాయి అమ్మ నాన్న మీద. మీ అల్లుడే కదా, మీ అల్లుడే చేశారు కదా అప్పు, మీరే తెచ్చుకోండి. మీ అల్లుడే కదా, మీ ఇంట్లో కూడి పెట్టుకోండి. ఇలాంటి మాటలుంటే అమ్మాయి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, ప్రవర్తనను గమనించండి. పెళ్లికి ముందు కొంచెం ఎంక్వైరీ చేసి అతని ఉద్యోగం కరెక్టా కాదా, అతనికి వ్యసనాలు ఉన్నాయా లేదా టైం తీసుకోండి. పెళ్లి చూపులకి, నిశ్చితార్థానికి కూడా చాలా టైం తీసుకోండి. మళ్ళీ చెప్తాను, ఈ వీడియో ఎంతతో ఆపేస్తున్నా, రేపు మళ్ళీ వస్తాను. ఎక్కువ బోర్ కొట్టించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ చెప్తాను, ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఆడవాళ్ళ, చాలా మంది ఆడపిల్లల జీవితాలు బలైపోతున్నాయి. నేనేం ఆడపిల్లలకి ఫేవరబుల్ కాదు, బట్ నాకు అనుభవం ఉన్న సబ్జెక్టు చెప్తున్నాను. అబ్బాయిల జీవితాలు కూడా చాలా మంది ఆడపిల్లలు నాశనం చేస్తున్నారు, దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఇద్దరు ఉంది, మంచి చెడు అనేది ఇద్దరిలో ఉంది. ఓకేనా? తప్పుగా అపార్థం చేసుకోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.